హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. సో బై ద వే ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే ఈ అలైనర్స్ అనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఇన్విజిబుల్ బ్రేసెస్, ఆ ఇన్విజిబుల్ అలైనర్స్, ఇన్విజిలైన్ అంటాం కదా. ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి, ఈ అలైనర్స్ ఏ రకంగా వాడితే మనకు మంచి రిజల్ట్స్, ఎఫిషియంట్ రిజల్ట్స్ వస్తాయి, మనం అనుకున్న టైంకి మేము చూపెట్టిన అవుట్కమ్ ప్రాపర్గా రావడానికి ఎలా దోహదపడుతుంది అనేది మనం ఈ వీడియోలో చర్చిద్దాం. బై ద వే, నేను డాక్టర్ చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. మాకు 4 సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి: కొండాపూర్, కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్ లొకేషన్స్లో. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ క్లియర్ అలైనర్స్ అంటే ఏంటంటే ఈ రకంగా ఉంటాయి. సో ఇవి మనం పళ్ళు ఎత్తుగా ఉన్నా, పళ్ళ సందులున్నా, పళ్ళు ఎగుడు దిగుడుగా ఉన్నా, వంకర టింకరగా ఉన్నా, ఏ రకమైన ఇబ్బందులున్నా కూడా మన స్పైన్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇదే ట్రీట్మెంట్కి మనము క్లిప్స్ వాడేటోళ్ళం, బ్రేసెస్ అంటాం కదా. బ్రాకెట్ పెట్టి వైర్ వేసుకొని ప్రతి నెల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించి ఆ వైర్ టైట్ చేసుకొని ప్రాపర్గా అవుతుందా లేదా అనేది మనం చూసుకోవడం జరుగుతుండే. అదే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి డిజిటలైజేషన్ అయిపోయి ఇలాంటి అలైనర్స్ అనేది మనకు అభివృద్ధి చెందడం జరిగింది. సో ఈ రకంగా అలైనర్స్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇవి 100% వర్క్ అవుతాయి, అందులో ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము చాలా రకాల కేసెస్ ట్రీట్ చేసిన అనుభవంతో మేము చెప్తున్నాం. సో బేసిక్గా అలైనర్స్ తీసుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సింది ఏంటంటే ఒక డిసిప్లిన్. ఏ రకంగా అంటే మినిమం 8 into 22 అవర్స్ అనేది ఈ అలైనర్స్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. సో పక్కా ఇంత సమయం అనేది వాడుకోవాలి. ఎప్పుడు తీయొచ్చు అంటే మనం ఏదైనా తినాలనుకున్నా కానీ, లేదు క్లీన్ చేసుకోవాలనుకున్నా కానీ, బ్రష్ చేసుకోవాలనుకున్నా కానీ దీన్ని తీయాలి. వేరే సమయం అంతా దీన్ని పెట్టుకోవాలి. సో ఇది పెట్టుకోవడం, ఇది వాడేటప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వాడాలి? మెయిన్ ఫస్ట్ థింగ్, మీరు ఎంత సమయం పెట్టుకుంటారు అనేది 8 into 22 అవర్స్ పెట్టుకోవాలంటే, హ్యూమన్ ఎర్రర్ అనేది జరుగుతుంది. ఓసారి మనం వాడకపోవచ్చు, ఎక్కడైనా మర్చిపోవచ్చు. ఇలాంటివి జరగకుండా ఉండడానికి మీరు మీ ఫోన్లో దీన్ని రిమైండర్గా పెట్టుకోవచ్చు. ప్లస్ ఒకవేళ మీరు ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఇన్విజిలైన్ యాప్ అనేది వేసేసుకొని దానిలోనే మీరు మీ ఐడి నంబర్ కనుక మీరు ఎంటర్ చేస్తే మీ ట్రీట్మెంట్ డ్యూరేషన్ మొత్తం వస్తుంది. దాన్ని బట్టి మీరు ఏ టైంకి స్టార్ట్ చేస్తున్నారని చూస్తే ఎవ్రీడే మీ ఫోన్లో అదే మీకు రిమైండర్ ఇస్తుంది. మీరు అలైనర్స్ వాడుతున్నారా లేదా, ఎప్పుడు చేంజ్ చేయాలి ఏందనేది అన్ని డీటెయిల్స్ రకంగా ఇస్తుంది. రెండవది, మీరు ఏ రకంగా క్లీనింగ్ చేస్తున్నారో ఈ అలైనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇప్పుడు మనం మార్నింగ్ లేస్తాము, లేసేసి అలైనర్స్ తీసేసి బ్రష్ చేసుకుంటాం. బ్రష్ చేసుకున్నప్పుడే ఈ అలైనర్స్ లోపల సర్ఫేస్ కూడా మీరు ఐదర్ ల్యూక్ వామ్ వాటర్, లేదంటే నార్మల్ కోల్డ్ రన్నింగ్ వాటర్, లేదంటే ఒక సోప్ కానీ మనము, లేదంటే మీరు యూజ్ చేస్తున్న టూత్ పేస్ట్ కానీ పెట్టి ఈ లోపల భాగం అంతా క్లీన్ చేసుకోవాలి. సో దట్ ఎలాంటి డెబ్రిస్ ఉండకుండా. దాని తర్వాత మీరు ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా ఒక్కసారి బ్రష్ చేసుకోండి. సో దట్ ఏమవుతుందంటే మీ పళ్ళల్లో మీరు తిన్న ఫుడ్ ఏదైనా ఇరుక్కొని ఉంటే కూడా అది అలైనర్ ప్లేస్మెంట్లో మనకి ఇబ్బంది రాదు. సో ఈ రకంగా చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా మీరు ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తినాల్సి వచ్చింది అనుకోండి. తినాల్సి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అలైనర్ తీసేసి దానికి అలైనర్ కేస్ అనేది వస్తుంది, అది వాటర్లో రన్ చేసేసి ఆ కేసులో పెట్టేసుకోండి. మళ్ళీ పోస్ట్ తిన్న తర్వాత మీరు మళ్ళీ యథావిధిగా దాన్ని వాడుకోవచ్చు. అంతేకాకుండా మరి డ్రింక్స్ కానీ ఎలాంటివన్నీ తీసుకోవాలంటే ఎట్లా, మీరు ప్లెయిన్ వాటర్ అయితే క్లియర్గా తీసుకోవచ్చు, అన్న డౌటే లేదు. లేదు ఏదైనా కార్బోరేటెడ్ కానీ, ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ, ఏదైనా జ్యూస్ కానీ అట్లా తాగాలనుకుంటే కనుక అలాంటప్పుడు మీరు స్ట్రా యూజ్ చేసి అలైనర్స్కి టచ్ చేయకుండా కూడా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ అట్లా ఏమన్నా ఉంటే కూడా మీకు అలైనర్స్లో ఇరికిపోయి ఉంటుంది, అప్పుడు మీరు ఇమ్మీడియట్ అలైనర్స్ తీసి ఒకసారి రన్నింగ్ వాటర్లో పెట్టి మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి దీన్ని క్లీన్ చేయడానికి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. లైక్ ఎఫర్వెసెంట్ ట్యాబ్లెట్స్ అని వస్తాయి, అది వాటర్లో వేసి ఒకసారి అలైనర్ అందులో వేసేస్తే మీకు మొత్తం అందులో ఉన్నది క్లీన్ అయిపోతుంది. ఇంత కూడా చేయాల్సిన అవసరం లేదు, ఇది కొంచెం ఎక్స్పెన్స్తో కూడుకున్నది. సో మీరు కనుక అల్ట్రా సాఫ్ట్ ఆర్ ఎక్స్ట్రా సాఫ్ట్ బ్రష్ తీసుకొని ఈ అలైనర్స్ లోపల సర్ఫేస్ మొత్తం క్లీన్ చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఈ అలైనర్స్కు మనం యూజ్ చేసే ట్రే ఉంటుంది కదా, ఆ ట్రేని కూడా మనము ఈ వెట్ నాప్కిన్స్ వస్తాయి, శానిటైజర్ నాప్కిన్స్, దాంతో అట్లీస్ట్ 2-3 డేస్కి ఒకసారి క్లీన్ చేసేసుకొని
మళ్ళీ అలైనర్ స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఒక్క అలైనర్ మనం యూజ్ చేసే పీరియడ్ 2 వీక్సే. బట్ 2 వీక్స్ అయినా కూడా మరి ఇంత శ్రమ అవసరమా దీనికంటే? ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే మీరు వాడే ప్రతి అలైనర్ సెట్ కూడా మీ ట్రీట్మెంట్ మొత్తం అయిపోయినంత వరకు పెట్టుకోవాల్సి ఉంటది. ఎందుకు అనంటే మనము ఇప్పుడు ఏ రకంగా వాడుతున్నాము అన్న దాన్ని బట్టే మన రిజల్ట్ అనేది వస్తది. రిజల్ట్‌లో ఏమన్నా వైలేషన్ ఉంటే ఎప్పుడైనా మనం ఒక ఎనక ట్రే కూడా వాడుకోవాల్సొస్తది. అంతే గాకుండా మీరెక్కడన్నా జర్నీ చేస్తున్నారు. జర్నీ చేస్తున్నప్పుడు మామూలుగా ఏమైతుందంటే మనం ఈ అలైనర్స్ మర్చిపోయే అవకాశం ఉంటది. అట్లా గాకుండా మీ జర్నీ డీటెయిల్స్ కూడా మీరు ఫోన్ యాప్‌లో గాని, క్యాలెండర్‌లో గాని పెట్టుకుంటే ఇట్ విల్ రిమైండ్. లేదు అంటే ఒక అలైనర్ ముందు, ఒక అలైనర్ తర్వాత సెట్ మీరు క్యారీ చేసుకోవడం అనేది చాలా మంచిది. సో, ఈ రకంగా మీరు ఈ అలైనర్స్ అనేది ప్రాపర్‌గా ట్రీట్మెంట్ చేసి యుటిలైజ్ చేసుకుంటే గనక మీకు రిజల్ట్స్ అనేటివి చాలా బాగొస్తాయి. అంతే గాకుండా అలైనర్ అనేది మనము ఇప్పుడు పెట్టుకున్న తర్వాత దీనికి ఇనిషియల్‌గా ట్యూబీస్ అనొస్తాయి. అంటే ఇట్లా కొరికేది. ఈ ఫ్రంట్ టీత్ నుండి ఫ్రంట్ 4 టీత్ ఇక్కడ 4 టీత్, ఇక్కడ 4 టీత్ మధ్యలో పెట్టి దాన్ని ప్రెస్ చేయాలి. చేస్తే ఏమైతుందంటే ప్రాపర్‌గా సీట్ అవుతది. లేదంటే ఈ అలైనర్ పెట్టుకున్న తర్వాత అలైనర్‌కి టీత్‌కి ఏమన్నా గ్యాప్ వస్తే అలైనర్ సీటింగ్ అనేది ప్రాపర్‌గా జరగనట్టు. సో, మీరు అలైనర్ పెట్టుకున్నప్పుడు ఇనీషియల్ డేస్‌లో మాత్రం మీరు చూసుకోండి. అద్దంలో చూసుకుంటే మీకేమైనా గ్యాప్ కనబడితే ఈ ట్యూబీస్ తోటి కొరికి పెట్టుకోండి. అప్పుడు చాలా బాగొస్తది. అండ్ ద లాస్ట్ థింగ్ అండ్ ఫోర్త్ వన్ ద లాస్ట్ థింగ్ ఏంది అనంటే ఈ అలైనర్ తీయడం, పెట్టడం ఏ రకంగా అనేది. ఇప్పుడు పైదనుకోండి రైట్ సైడ్ తీయాలంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసేసి వెనకాల పన్ను పైన పెట్టేసి కిందికి లాగాలి. లాగేసి సైడ్‌కనేసి కిందికి తీస్తే ఈజీగా వచ్చేస్తది. అదే కిందిదైతే గనక ఏ సైడ్‌ది ఆ సైడ్ అంటే రైట్ సైడ్‌కి రైట్ హ్యాండ్ యూజ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్‌కి లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయొచ్చు. లాస్ట్ పన్ను దగ్గర అలైనర్ పైకి లేపేసి సైడ్‌కనేసేసి పైకి లేపితే మనకి ఈజీగా వస్తది. ఎందుకు ఈ రకంగా మూవ్‌మెంట్ చేయాలి అంటే ఈ అలైనర్ ఫిక్స్ చేసినప్పుడు మేము కొన్ని వైట్ కలర్ అటాచ్‌మెంట్స్ అనేటివి పెడతాం. సో, మనం రఫ్‌గా గనక లాగితే అటాచ్‌మెంట్స్ ఊడిపోవడం గానీ, లేకపోతే ట్రే ప్రాపర్‌గా రాకపోవడం గానీ, ట్రే క్రాక్ అవ్వడం గానీ కూడా జరిగే అవకాశాలుంటాయి. సో, ఇవన్నీ గూడా మీరు అలైనర్స్ తీసుకున్నప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరైతే తీసుకుంటారో వాళ్ళు ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. అయినా గూడా మనం మర్చిపోతా ఉంటాము. ఎందుకంటే ఇది ఒక్కరోజు పని గాదు. మీరు అలైనర్స్ తీసుకున్నారంటే మినిమమ్ ఒక 6 మంత్స్ నుండి 1 ఇయర్ అయితే ట్రీట్మెంట్ ఉంటది. సో, ఈ జర్నీ గనక ప్రాపర్‌గా అయితేనే మీకు ఔట్‌కమ్ అనేది ప్రాపర్‌గా వస్తది. సో, అందుకే మీరు తప్పకుండా ఇలాంటివన్నీ జాగ్రత్తగా పాటించి మీరు అలైనర్స్ అనేది వాడితే 200% రిజల్ట్స్ ఆర్ గ్యారంటీ. అందులో ఎలాంటి డౌట్ లేదు. అంతే గాకుండా మీకేమైనా మధ్యలో డౌటొచ్చింది, అలైనర్ ఏదైనా ఫిట్ అవ్వట్లేదు, అట్లాంటి టైంలో ఏం చేయాలి అనంటే, మీ ముందు సెట్ అలైనర్ వాడేసి వీలైనంత తొందరగా మీ డెంటిస్ట్‌ని కలవాలి. ఇది అలైనర్స్ యొక్క జర్నీ. మరి లాస్ట్ అలైనర్ వాడిన తర్వాత మనం ఏం చేయాలి అంటే రీటైనర్స్ అని ఉంటాయి. మీకు అలైనర్ ప్యాకేజ్‌లోనే ఇస్తారు. ఈ రీటైనర్స్ అనేటివి ఇచ్చినప్పుడు ఏమవుతది అనంటే, మనము యాక్చువల్‌గా ఒక పన్ను ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి దాన్ని మనము మూవ్‌మెంట్ చేసినప్పుడు, మళ్ళీ ఆ పన్ను వెనక్కెళ్ళి యథాస్థానంలో కూర్చునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. దాన్ని మనం రిపెల్లెంట్ ఫోర్సెస్ అంటాం. దాన్నే మనము యూజువల్‌గా చెప్పాలంటే రిలాప్స్ అంటాం. అంటే చెప్తుంటారు. మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం గానీ, మళ్ళీ మా స్పేసెస్ ఓపెన్ అయినాయి అని. సో, దానికి సంబంధించిన ఆహ్, ఇష్యూస్ రాకుండా ఉండడానికే ఈ రీటైనర్స్ అనేటివి వాడతాం. మీరు ఖచ్చితంగా ఈ రీటైనర్స్ వాడి తీరాల్సిందే. అండ్ సెకండ్ థింగ్ పోస్ట్ ట్రీట్మెంట్ కుదిరితే మీ డెంటిస్ట్‌ని కలవండి. లేదంటే మీరు కలవలేను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్‌సీస్ క్లయింట్స్ ఉంటారు. ఇప్పుడు మాకు వేరే కంట్రీలో ఉండే వాళ్ళొచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి అనంటే మేము ఆల్రెడీ రీటైనర్ ప్లాన్ చేసి రీటైనర్‌తో సహానే ఇస్తాం. ప్లస్ మీరు మళ్ళీ మమ్మల్ని కలిసినంత వరకి ఆ రీటైనర్ అనేది మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఒకవేళ రీటైనర్స్‌తో ఏమన్నా ఇబ్బందుంటే ఇమ్మీడియేట్ మీకిచ్చిన కాంటాక్ట్ నంబర్‌ని గాని, మీ డెంటిస్ట్‌ని గాని సంప్రదించొచ్చు. డియర్ వ్యూవర్స్ మీకు ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక ఇలాంటి సమస్యలుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి వాట్సాప్ చేయండి. లేదంటే కాల్ చేయండి. థాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్, కో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్.